ప్రభాస్ గారు ఈ ఫోటో ఎంతమంది చూశారు? మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో ఈ ఫోటో చూసిన తర్వాత అబ్బాయి ఏమున్నాడురా బాబు అని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట కూడా అదే మాట. ఈ ఫోటో కింద కామెంట్లు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఈ ఫోటో గురించి మాట్లాడితే ఈ ఒక్క ఫోటో వల్లనే సినిమా అంతా కూడా కంప్లీట్గా విజయవంతం అయిపోయింది అని ఇప్పటి నుంచే అనుకుంటున్నారు. మరి ఈ ఫోటో ఏ సినిమాలోది అంటే స్పిరిట్ సినిమా నుంచి లీక్ అయ్యింది అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. సో గతంలో చూసుకుంటే ఫౌజీ సినిమా నుంచి కూడా ప్రభాస్ గారి ఫోటో లీక్ అయింది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కాకపోతే తీరా అది కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఫోటో రియల్ ఫోటో కాదు, ఫ్యాన్స్ ఏఐలో క్రియేట్ చేశారు అని చెప్పేసి ఆ తర్వాత తెలిసింది. సో మరి ఇప్పుడు కూడా కొన్ని డౌట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి అంటే ఈ డౌట్ కాసేపు పక్కన పెడితే ప్రభాస్ గారి ఈ ఫోటోలో తెల్ల పంచకట్టు కట్టుకొని లాంగ్ హెయిర్, కళ్ళ జోడు, చేతిలో చూస్తే గన్ను. సో మరి అసలు ఇంట్లో ఏంటి అర్థం కాని పరిస్థితి. స్పిరిట్ సినిమాలో చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే చాలా ఇన్నోవేటివ్గా ఉంటుందన్నమాట. సో మరి యానిమల్ లాంటి సినిమా కావచ్చు, అర్జున్ రెడ్డి లాంటి సినిమా కావచ్చు, ఎంత సైలెంట్గా ఎంత ఇన్నోసెంట్గా ఉన్నటువంటి హీరోన్ అయినా కూడా చాలా వైల్డ్గా చూపించేటటువంటి ఒక సత్తా సందీప్ గారిలో ఉంటుంది. మరి ప్రభాస్ గారిని ఇప్పటి వరకు మనం ఏ సినిమాలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా చూడలేదు. బట్ ది ఫస్ట్ టైం ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ప్రభాస్ గారిని మనం చూడబోతున్నామని ఒక థాటే అందరిలో కూడా ఒక విచిత్రమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా భారీగా సినిమా పైన అంచనాలు పెట్టుకున్నారు. ఒకవేళ ఈ సినిమా గనక సూపర్ డూపర్ హిట్ అయిందా ఇంకా సందీప్ రెడ్డి వంగ గారికి వెనక్కి తిరిగి చూసినటువంటి అవకాశమే ఉండదు. ఇంకా ఆయన వన్ ఆఫ్ ది పాన్ ఇండియా డైరెక్టర్లో ముందు వరుసలో ఖచ్చితంగా ఉంటారనడంలో అస్సలు అతిశయోక్తి అనేది లేదు. మరి ఈ ఫోటో నిజంగా స్పిరిట్ సినిమా నుంచే వచ్చిందంటే దానికి మనము 100% అవును అని అయితే చెప్పలేము. బట్ అందరూ కూడా ఇదే మాట మాట్లాడుకుంటున్నారు. సో కొంతమంది ఏంటంటే ఈ ఫోటో అనేది నిజంగా సినిమా నుంచి వచ్చినటువంటి ఫోటో కాదు, ఫ్యాన్స్ ఏఐలో క్రియేట్ చేశారు, ఆ ఫోటోని మనం అందరం కూడా స్పిరిట్ సినిమా నుంచి లీక్ అయిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఎవరు ఏమనుకున్నా కూడా ప్రభాస్ గారు మాత్రం ఈ ఫోటోలో మాత్రం చాలా అందంగా ఉన్నారు. నిజంగా ఈ లుక్ స్పిరిట్ సినిమాదే అయి ఉంటే మాత్రం ఇంకా సినిమాకి తిరుగులేదు, నంబర్ 1 స్థానంలో ఉంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా సినిమాలోది అయినా కాకపోయినా ఈ రకంగా ఒక ఫోటో అయితే వదిలారు కదా, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్పిరిట్ సినిమా పైన మాత్రం ప్రేక్షకుల్లో చాలా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ప్రభాస్ గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఆ మధ్యకాలంలో ఒక పోస్టర్ కూడా వచ్చింది. అందులో ఒంటి నిండా గాయాలు కనిపిస్తున్నాయి. తృప్తి గారు ముందు ఉన్నారు, సిగరెట్, చేతిలో మందు బాటిల్, లాంగ్ హెయిర్. సో అదంతా కూడా చూస్తే ఎవరికి సందీప్ గారి యొక్క డైరెక్షన్ క్లియర్గా కనిపిస్తుంది ఆ ఒక్క ఫోటోలోనే అని చెప్పేసి అందరం కూడా అప్పుడు ఫిక్స్ అయిపోయాం. సో ఇప్పుడు ఈ ఫోటో మరి చూడాలి, తొందరలో ఇంకేమైనా అప్డేట్స్ ఇస్తారా ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఈ ఫోటో నిజంగానే స్పిరిట్ సినిమాలోనేదా కాదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.